అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నా పేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి కాస్టింగ్ కాల్ ఫీచర్ ఫిల్మ్ ఆడిషన్స్ ఫర్ ఫ్యూచర్ అని అంటున్నారు. ద ఓన్లీ మిస్సింగ్ పీస్ కుడ్ బి యూ అని అంటున్నారు. వీళ్ళకి మెయిల్ లీడ్ కావాలంటండి 23 సంవత్సరాలు ఉండాలి స్క్రీన్ ఏజ్. తెలుగు మరియు హిందీలో చేస్తున్నారంట. అలా అలా తెలుగు మరియు హిందీ వచ్చి ఉండాలి అని అంటున్నారు. తమిళ్, కన్నడ, మలయాళం కూడా వచ్చినట్లయితే ఇంకా మీకు ఇమీడియట్గా తీసుకోవడం జరుగుతుంది అని అంటున్నారు. సో ఇంకా ఫీమేల్ లీడ్ కావాలంటండి. స్క్రీన్ ఏజ్ వచ్చేసి 20 సంవత్సరాలలోపు వాళ్ళు. తెలుగు అండ్ హిందీ కంపల్సరీ వచ్చి ఉండాలి అని అంటున్నారు. తమిళ్, కన్నడ, మలయాళం కనుక వచ్చినట్లయితే ఇంకా బెనిఫిట్ ఉంటుంది అని అంటున్నారు. సో క్యారెక్టర్ ఆర్టిస్టులు వచ్చేసి స్క్రీన్ ఏజ్ వచ్చేసి 50+ ఉండాలి అని అంటున్నారు. సేమ్ తెలుగు, హిందీ వచ్చి ఉండాలి. తమిళ్, కన్నడ, మలయాళం వచ్చినట్లయితే అదనపు అడ్వాంటేజ్ అని అంటున్నారు. పొలిటికల్ లుక్లో ఉండాలి వీళ్ళు అని అంటున్నారు. అలాగే పంజాబీ, హిందీ లుక్లో ఉండే వాళ్ళు కూడా కావాలి అని అంటున్నారు. వాళ్ళు కూడా 50+ ఏజ్ వాళ్ళు కావాలంట. అలాగే తమిళ్, హిందీ తెలిసిన వాళ్ళు తమిళ్ లుక్లో ఉన్న వాళ్ళు కావాలంట. సో ఈ లుక్కుల్లో మీరు డిఫరెంట్ లుక్స్లో మీరు కనుక ఏమంటారు బాగుంటారు అనిపించినట్లయితే మీరు ఏ లుక్లో, పంజాబీ లుక్లోనా, తమిళ్ లుక్లోనా, హిందీ లుక్లోనా, తెలుగు లుక్లోనా ఏ లుక్లో బాగుంటారు అనేది మీకు అనిపించినట్లయితే దానికి తగ్గట్టు వాళ్ళకి ఫోటోలు అయితే పంపించే ప్రయత్నం చేయండి. సో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమడిగారు, బండారు శివశంకర్ గారు అన్నారు, సార్ మీరంతా అబద్ధాలే చెప్తారు. ఇక్కడ నేనేమంటానంటే బండారు శివశంకర్ గారు, నేను మీకు అబద్ధం చెప్పడం వల్ల నాకు ఎవడైనా ₹1,00,00,000 ఇస్తున్నాడా? లేదంటే అయ్యో అబద్ధాలు సామ్రాట్, అబద్ధాల చక్రవర్తి ఇలాంటి బిరుదులు ఏమన్నా ఇస్తున్నారా? లేదంటే నాకు ఏదైనా ప్రయోజనం ఉంటుందా? కనీసం డాట్ 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 1% ప్రయోజనం ఏమైనా ఉంటుందా చెప్పండి. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే నాకు డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా తెలిసిన ఒక సమాచారాన్ని మీ అందరికీ చేరవేయడం ద్వారా మీ అందరూ సక్సెస్ అవుతారు అనేది ఒక నిస్వార్థంతో చేస్తున్న ఒక క్రతువు ఇది. ఓకే, దాంతోపాటు నా 23 సంవత్సరాల అనుభవం ఏదైతే ఉందో అది మీకు చెప్పినట్లయితే మీరు ఇబ్బందులు పడకుండా నాలాగా టైం వేస్ట్ కాకుండా మీరు వీలైనంత త్వరగా సక్సెస్ అవుతారు అనేది నా మెయిన్ మోటో. ఇప్పుడు నాకు రీసెంట్గా శ్రీకాకుళం నుండి ఒక పర్సన్ కాల్ చేశారు. సెడ్ దట్ సార్ మీరు కొన్ని చెప్పినవి నేను ప్రతిరోజు ఫాలో అవుతూ ఉంటాను సార్, చాలా కంటే చాలా బాగా నచ్చింది నాకు అది. నాకు గుర్తున్నంత వరకు తన పేరు రామకృష్ణ అనుకుంటా. ఫోన్ చేసి ఇలాగ నేను హైదరాబాద్ వచ్చాను సార్, మిమ్మల్ని కలవచ్చా అన్నాడు. బట్ నేను బిజీగా ఉంటాం, ఆయన ఎక్కడో సిటీకి చాలా దూరంగా ఉంటాం, అయితే టైం అనేది వర్కౌట్ అవ్వాలి. ఈ రిటర్న్ బ్యాక్ టు శ్రీకాకుళం. సో నేనేమన్నాను అంటే నేను ఈ పర్టికులర్ డేట్స్లో విశాఖపట్నం వస్తానండి, అక్కడ మీరు నన్ను కలవచ్చు అనే టైప్లో నేను చెప్పాను. ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, సార్ మీరు ఏదైతే 23 సంవత్సరాల అనుభవాలు చెప్పారో ఆ అనుభవాలన్నింటినీ నేను క్రోడీకరించుకొని నేను 24 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక వ్యక్తిని అయ్యాను. అంటే మిమ్మల్ని లాస్ట్ 1 ఇయర్ నుండి ఫాలో అవుతున్నాను. మీ 23 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ 24 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ అయ్యాను సార్. అలాంటి ఒక బెనిఫిట్ అనేది నాకు ఏర్పడింది అనే టైప్లో చెప్పడం జరిగింది. సో నేనేమంటాను అంటే నా అనుభవాలు కావచ్చు, నా ఇది కావచ్చు, ఏదైనా కానీ అవతల వ్యక్తికి ఒక అడ్వాంటేజ్ అయినట్లయితే, వాళ్ళు త్వరగా సక్సెస్ అయినట్లయితే ఐ ఫీల్ మచ్ హ్యాపీ ఫర్ దెమ్. సో ఇంకొంతమంది ఉంటారు, ఇప్పుడు కింద కమెంట్లో పెట్టినట్లయితే అది 10 మందికి తెలిసినట్లయితే అది ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది ఛానల్కి. కానీ ఏం చేస్తుంటారు వాళ్ళు, నాకు పర్సనల్గా వాట్సాప్ పెడుతుంటారు, సార్ నేను ఈ సినిమాకి సెలెక్ట్ అయ్యాను, పలానా సినిమాకి సెలెక్ట్ అయ్యాను, పలానా సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ అయ్యాను, పలానా సినిమాకి రైటింగ్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ అయ్యాను, పలానా సినిమాకి ఆర్టిస్ట్గా సెలెక్ట్ అయ్యాను, మీ వల్ల ఇదంతా అని నా పర్సనల్ నెంబర్కి మెసేజ్ పెడుతుంటారు. నేనేమంటానంటే నా పర్సనల్ నెంబర్కి ఎందుకు మెసేజ్ పెట్టడం, కమెంట్లో పెట్టినట్లయితే అందరూ చూస్తారు కదా అనేది నా మెయిన్ మోటివ్. సరే వాళ్ళు ఎలాంటి ఇంట్రోవర్ట్స్ అనేది అది వేరే విషయం. బట్ కమెంట్ పెట్టడం ద్వారా అరే ఈ ఛానల్ వల్ల ఎంతమంది ప్రయోజనం ఏర్పడుతుంది అనేది అవతల వాడికి తెలియటం వల్ల ఛానల్ అనేది కొంచెం పుష్ అవుతుంది, ఇంకొంతమందికి సాయం చేయగలిగే ఒక అవకాశం మనకు వస్తుంది అనేది నా మెయిన్ థింగ్. సో ఎండ్ ఆఫ్ ద సెషన్ నేను మీ క్వశ్చన్కి చెప్పేది ఒకటేనండి, మీకు అబద్ధాలు చెప్పడం వల్ల లేదంటే ఇంకోటి వల్ల నాకు రూపాయి కూడా ప్రయోజనం లేదు. అలాంటప్పుడు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఒకటి ఏంటి అంటే మీకు మంచి జరగాలి అనే ఒక ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. మీరు అబద్ధాలు అనుకుంటారు అనుకోండి, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఓకేనా?
సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9281177387. ఐ రిపీట్, 9281177387. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. వీళ్ళు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.